ఈ కీ యూస్ చేసి మనకి ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఈ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ట్రై యారో టైప్ మనకి టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు, అలాగే హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉండే అండ్ సిగ్నల్ లైట్స్ అయితే చూస్తున్నారు కదా బోత్ సైడ్స్. ఇక్కడైతే డిజైన్ ఎలిమెంట్లో ఈ టైప్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనం రివర్స్ గేర్ వేసినా కూడా సింగిల్ సైడ్ కాకుండా బోత్ సైడ్స్ మనకి రివర్స్ లైట్ అనేది అయితే ఇచ్చారు, వైట్ లైట్ అనేది. టైల్ గేట్ లేదా బూట్ ఓపెనింగ్కి ఇక్కడ హైడ్రాలిక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అలాగే పైకి హైట్కి లేస్తాం. సో లగేజ్ పెట్టుకునేటప్పుడు మనం బెండ్ అయినప్పుడు కానీ ఏదైనా తలకు తగిలేస్తుంది అనే ఇష్యూ అయితే లేదు ఇక్కడ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ఈవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది టాటా బ్రాండ్ కదా. సో అందుకనే ఈరోజు మద్దిలపాలెంలో ఉన్న టాటా షోరూమ్కి అయితే వచ్చేసాను. విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న జాస్పర్ టాటా షోరూమ్కి అయితే వచ్చేసాను. ఎప్పటి నుంచో చాలామంది అయితే ఒక దాని గురించి వెయిట్ చేస్తున్నారు, అదే టాటా పంచ్ ఈవీ. రీసెంట్గా వచ్చింది అండ్ ఇప్పుడే మొత్తం మార్కెట్స్ అందరికీ రీచ్ అయింది, చాలా షోరూమ్స్లో ఇప్పుడైతే అవైలబుల్గా ఉంది. అండ్ ఈరోజు ఈ టాటా పంచ్ ఈవీలో అసలు ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది 2024లో కొత్తగా వచ్చిన టాటా పంచ్ ఈవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ లుక్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్గా ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ స్టార్టింగ్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, లాక్ అన్లాక్, అలాగే బ్యాక్ సైడ్ బూట్ ఓపెనింగ్కి అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్కి ఇక్కడ స్విచ్ అయితే వచ్చింది. అంటే మన కార్ ఎక్కడ ఉందో తెలియనప్పుడు ఎక్కడైనా పార్కింగ్ సిచ్యువేషన్స్లో మనం ఏదైనా మాల్స్కి వెళ్ళినా ఏదైనా ఇదైతే క్లిక్ చేసుకుంటే మనది లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట మన కార్ది. సో మన కార్ ఎక్కడ ఉంది అనేది మనకైతే ఈజీగా తెలుస్తుంది. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి పైన డోర్ లోపల నుంచి ఓపెన్ చేసుకోవాలి, లోపల టచ్ స్క్రీన్ నుంచి మనమైతే ఇది ఓపెన్ చేసుకోవాలి. అండ్ ముందర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది ఏంటి అనుకోకండి. ఇది వచ్చేటప్పటికి మనకి టెస్ట్ రైడ్ వెహికల్, అంటే డెమో వెహికల్ అనమాట. మీరు ఒకవేళ ఈ షోరూమ్ విజిట్ చేసి ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలన్నా సరే మీరైతే చేసుకోవచ్చు, ఫెసిలిటీ అయితే ఉంది ప్రస్తుతానికి. సో మనం లైట్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడంతా కూడా డిఆర్ఎల్ టోటల్ అంతా కూడా రన్ అయింది. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు టోటల్గా రన్ అయింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో దీంట్లోనే హై బీమ్ అండ్ లో బీమ్ అయితే దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కార్నర్ బెండింగ్ లైట్ అయితే వస్తుంది, అంటే మనకి రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు రైట్ సైడ్ లైట్ అయితే వెలుగుతుంది అండ్ లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మనకి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న లైట్ అయితే వెలుగుతుంది. సో ఇదనమాట టోటల్ లైటింగ్ సెటప్ అయితే. అండ్ ఇక్కడ ఎయిర్ వెంట్ అయితే చూస్తున్నారు కదా, ఈ ఎయిర్ వెంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మెయిన్గా టైర్ అనేది మనకి ఎక్కువ రన్ అయ్యేటప్పుడు ఓవర్ హీట్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అవి ఉండకుండా మనకి దీని నుంచి కంటిన్యూస్ ఎయిర్ ఫ్లో అయితే వెళ్ళి దాన్ని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట, టైర్ని ఎప్పటికప్పుడు కూల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇదంతా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది, ఇదంతా కూడా టోటల్ ఫైబర్ యూనిట్ వస్తుంది. అండ్ దీంట్లో ఈ ఫ్రంట్ అయితే కెమెరా వచ్చింది కదా, ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట. ఈ టాప్ అండ్ వేరియంట్లో మనకి మెయిన్ ఏంటంటే 360 డిగ్రీ కెమెరా అయితే వస్తుంది. టోటల్ 4 కెమెరాస్ వస్తాయి. ఇక్కడ ఒక కెమెరా వచ్చింది కదా, అండ్ దెన్ ఇక్కడ ORVMs దగ్గర 2 కెమెరాస్ అయితే వస్తాయి, బ్యాక్ సైడ్ ఒక కెమెరా అయితే వస్తుంది. టోటల్గా 4 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మెయిన్గా కలర్స్ చూసుకుంటే టోటల్ 5 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ 5 కలర్ ఆప్షన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. అండ్ దెన్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ చూసుకుంటే దీంట్లో 195/60 R16 టైర్స్ అయితే వస్తాయి. ఎలో వీల్ అనేది ఏరోడైనమిక్ షేప్తో డిజైన్ అయితే ఇచ్చారు, మధ్యలో టాటా లోగో అయితే ఉంది. అపోలో నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, రేడియల్ టైర్స్ వస్తాయి. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టోటల్ ఆల్ 4 వీల్స్కి డిస్ప్లే అయితే ఉంటాయి, వెంటిలేటెడ్ డిస్ప్లే అయితే వస్తాయి అనమాట టోటల్ 4 వీల్స్కి. అండ్ దెన్ ఈ పైన వీల్ ఆర్చ్ చూసుకున్నా సరే మనకి మరీ హెవీగా అయితే లేదు, బట్ ఇక్కడ చూసుకునేటప్పటికి మనకి బాడీ దగ్గర ఈ కిందన క్లాడింగ్ అంతా కూడా కొంచెం హెవీ టైప్లో ఉంటుంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో ఎలాంటి రోడ్స్లో మనం జరిగినా సరే వితౌట్ ఎనీ ఇష్యూ మనమైతే ఈ వెహికల్ని తీసుకెళ్లొచ్చు. అండ్ దీంట్లో పవర్ అసిస్టెడ్ మనకు ORVMs అయితే వస్తాయి. అండ్ దీని మీద కూడా మనకి టర్న్ సిగ్నల్ రిలేటెడ్ లైట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కెమెరా అయితే చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా 360 డిగ్రీ కెమెరా సపోర్ట్ చేయడానికి మనకి ఇక్కడ కూడా ఒక కెమెరా అయితే వస్తుంది. అండ్ దెన్ ఈ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి డోర్ హ్యాండ్ ఇలా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇచ్చారు. మన దగ్గర కీ అంటే దగ్గరలో ఉంటే మనం కీ దీనికి ఇక్కడ ప్రెస్ చేయకపోయినా మన పాకెట్లో కీ ఉందంటే ఇక్కడ నుంచి ప్రెస్ చేసుకుని మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మనం మాన్యువల్గా కూడా కీ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. సో మాన్యువల్గా అన్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ పైన చూస్తున్నారు కదా, ఇది మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇదైతే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం మాన్యువల్గా మనం అయితే కీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి విండో ఏరియా కూడా చాలా పెద్దది అయితే ఉంటుంది, ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ కూడా మనకి విండో ఏరియా చాలా పెద్ద ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ వస్తాయి. మొత్తం టోటల్ డోర్స్ అన్నీ కూడా
90 డిగ్రీ ఓపెనింగ్ వస్తాయి. అండ్ పైన చూసుకుంటే మనకి ఫేక్ రూఫ్ రైల్స్ వస్తాయి, ఒరిజినల్ రూఫ్ రైల్స్ అయితే కాదు. అండ్ అలాగే పైన సన్ రూఫ్ కూడా వస్తుంది. దీంట్లో ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే ఉంటుంది, పానోరామిక్ కాదు, ఎలక్ట్రికల్ సన్ రూఫ్ అయితే వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ డోర్ ఓపెనింగ్ అయితే మనకి ఇక్కడి నుంచి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే ఉంటుంది డోర్ ఓపెనింగ్ అనేది. అండ్ దీని మీద ఒక బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నారు, 25 years 50 lakh కార్స్ అయితే దీన్ని టాటా అయితే సేల్ చేశారు 1998 దగ్గర నుంచి 2023 వరకు. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. దీనికి ఇక్కడ స్పాయిలర్ టైప్ అయితే ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వలేదు, దీంతో పాటు ఇలా కట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి టోటల్గా ఇది వచ్చేటప్పటికి మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే వచ్చింది. అండ్ ఈ పై ఇదంతా కూడా గ్లాసీ ఫినిష్. దీంట్లో మొత్తం వచ్చే 5 కలర్స్ అన్నీ కూడా డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి, సింగిల్ టోన్ కలర్స్ అయితే దీంట్లో లేవు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా సరే సేమ్ మనకి ఫ్రంట్ ఆల్రెడీ నేను చెప్పాను కదా 195/16 R16 అండ్ డిస్క్ కూడా చూస్తున్నారు కదా. అండ్ దెన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ డిఫాగర్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వైపర్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వాషర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి. ఇది వచ్చేటప్పటికి హాలోజన్, ఫ్రంట్ అంతా ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అవన్నీ ఇచ్చారు కదా. బ్యాక్ సైడ్ అంతా కూడా ఏంటంటే టోటల్ హాలోజన్ సెటప్ అయితే ఇచ్చారు. టాటా లోగో అయితే ఇది కొత్తది అనమాట, 2024లో వచ్చిన వాటికి టాటా లోగో అయితే ఈ టైప్లో వస్తుంది. పాత వాటికి ఏంటంటే ఈ టాటా అనేది పైకి వచ్చేది, ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ టాటా టియాగో ఈవీ ఉంది కదా, దాని చూసారో దాని లోగో ఏ టైప్లో ఉందో. బట్ ఇది వచ్చింది ఏంటంటే ఇది కొత్త లోగో ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి పంచ్ ఈవీ బ్యాడ్జింగ్ అనేది అయితే వచ్చింది. ఇక్కడ రివర్స్ ఒక కెమెరా అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ 2 సెన్సార్స్ అయితే వచ్చాయి. డిఫ్యూజర్ దగ్గర కూడా మొత్తం ఇక్కడ సిల్వర్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చారు, అంటే ఫైబర్ యూనిటే బట్ చాలా హెవీగా అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇలా ఉంది. అండ్ డోర్ హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమి మనకి రిక్వెస్ట్ సెన్సార్ అలా అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు అంతే. అండ్ ఇక్కడ ఈవీ బ్యాడ్జింగ్ వచ్చింది, మనకి బోత్ సైడ్స్ వస్తుంది అనమాట ఈవీ బ్యాడ్జింగ్ అనేది. ఫ్రంట్ మనకి వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. అండ్ ఇక్కడ వైపర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నా మనకి రెయిన్ సెన్సింగ్కి ఒక సెన్సార్ అయితే ఇచ్చారు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే వస్తాయి దీంట్లో. అండ్ దీంట్లో స్మార్ట్ అనేది బేస్ వేరియంట్. అండ్ ఇది వచ్చేటప్పటికి టాప్ అండ్ వేరియంట్. ఈవీ ఎంపవర్డ్ వెర్షన్ అనమాట, ఇది ఏసీఎఫ్సీ అని అయితే వస్తుంది. ఈ టాటా పంచ్ ఈవీ అనేది టోటల్గా 8 కాన్ఫిగరేషన్స్లో అవైలబుల్గా ఉంది. స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్, ఈ టోటల్ 8 కాన్ఫిగరేషన్స్లో టాటా పంచ్ ఈవీ అవైలబుల్గా ఉంది. నుంచి మనకి మెయిన్గా ఏంటంటే డైమెన్షన్స్ ఒకవేళ చూసుకుంటే దీంట్లో వీల్ బేస్ వచ్చేటప్పటికి మనకి 8 feet అయితే వస్తుంది, 8.02 feet అయితే వస్తుంది మనకి వీల్ బేస్ అనేది. అండ్ ఈ టోటల్ హైట్ చూసుకుంటే మనకి 5.3 feet అయితే వస్తుంది. అండ్ టోటల్ ఒకవేళ ఈ కార్ది లెంత్ చూసుకుంటే కనుక మనకి 12 feet లెంత్ అయితే వస్తుంది. అండ్ ఈ విడ్త్ చూసుకుంటే టోటల్గా 5.7 feet అయితే విడ్త్ వస్తుంది అనమాట. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఫీట్లో చెప్పాను, నార్మల్గా ఎంఎంలో చెప్తారు కదా మోస్ట్లీ, అంటే ఫీట్లో చెప్తే మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న స్పేస్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ డోర్లో ఏమున్నాయో చూద్దాం. ఈ ఫ్రంట్ డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ ORVM రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ దెన్ పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఆటో అప్ ఫంక్షన్ అయితే లేదు, బట్ ఆటో డౌన్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఉంది. ఇదంతా సిల్వర్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం హార్డ్ టచ్ అయితే ఉంది. మనకి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇది కొంచెం సాఫ్ట్ ఉంటే బాగుంటుంది అనమాట, మనం చెయ్యి అయితే ఇలా పెట్టుకుంటాం కాబట్టి. అండ్ దీంట్లో ఇక్కడ 1 liter బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ ఇంకా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. దీంట్లో టోటల్గా 8 స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ ట్వీటర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బోత్ సైడ్స్. అండ్ స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది అన్నమాట, మ్యూజిక్ అనేది మంచి ఫీల్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ బేస్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక ఊఫర్ సబ్ ఊఫర్ అయితే ఉంటుంది కాబట్టి. సీట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. సో సీట్స్ ఇక్కడ హోల్స్ ఉన్నది మాత్రం ప్రతిదీ వెంటిలేటెడ్ సీట్స్ అనుకోకండి. డిజైన్ ఎలిమెంట్ ప్రకారం మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా మనకి సీట్ అనేది ఈ టైప్లో ఉంటుంది, బట్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే కాదు. ఈ ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ అండ్ బకెట్ సీట్స్ వస్తాయి కాబట్టి మనకి కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సైడ్ వచ్చినవి ఇవి కొంచెం ఫ్రీగా ఉండదు అనమాట. అంటే ఈ మధ్యలో సీట్ అనేది చిన్నది ఉంటుంది. సో ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అనేది మనకి ఇలా కిందకు ఉంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో చూసుకుంటే మనకి హైట్ అడ్జస్ట్మెంట్, ఇది కూడా మాన్యువల్ వచ్చింది. సో మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చింది. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఉంది, యాజ్ వెల్ యాజ్ రిక్లైన్ చేసుకోవడానికి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి క్లచ్ ఇలాంటిది అయితే ఏముండదు. డెడ్ పెడల్ అయితే అక్కడ ఒకటి ఇచ్చారు, స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ బ్రేక్ యాజ్ వెల్ యాజ్ యాక్సిలరేటర్ అయితే ఉంది. అండ్ ఏసీ బండ్స్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం స్టీరింగ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మాసిపోయింది, అంటే ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి అందరూ నడిపి మొత్తం ఇక్కడైతే చూస్తున్నాం. అంటే లైట్ కలర్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
సో కీ ఆన్ చేయగానే మనకి టాటా మోటార్స్ అనేది అయితే వచ్చింది. అండ్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా. ఫస్ట్ ఏసీ అయితే ఆన్లో ఉంది. ఏసీ అయితే నేను ప్రస్తుతానికి ఆఫ్ చేస్తాను. దీంట్లో మెయిన్గా ఏంటంటే ప్లస్ పాయింట్ మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ యాజ్ వెల్ యాజ్ మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ రెండు కూడా మనకి 25 సెంటీమీటర్ వస్తాయి, అంటే 10.25 ఇంచ్ అయితే వస్తాయి. చాలా వైడ్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రేంజ్ చూపిస్తుంది అండ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ దెన్ మనకి మోడ్ చూపిస్తుంది, ఓడో చూపిస్తుంది అండ్ రైట్ సైడ్ మనకి స్పీడ్ చూపిస్తుంది. అండ్ ఈ కిందనైతే చూస్తున్నారు కదా L1 అనేది. సో ఇక్కడ L1 అనేది ఏంటంటే మనకి దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి. ఈ L1 అనేది మనం అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ఆఫ్లో పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే యాక్సిలేటర్ మీద కాల్ చేసినా సరే కొంతవరకు అయితే ట్రావెల్ చేస్తుంది. అదే సేమ్ మనం L1 లేదంటే L2 లేదంటే L3 ఇవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము యాక్సిలేటర్ మీద కాల్ తీసినప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. అంటే అది రీజనరేటివ్ బ్రేకింగ్కి అదైతే తీసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందో దాని నుంచి బ్యాటరీ అనేది మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్ దీంట్లో అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ నేను ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది అండ్ దెన్ ఏసీ రిలేటెడ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అంటే దీంట్లో అన్నీ మీకు తెలిసినవే. ఆండ్రాయిడ్ ఆటో యాజ్ వెల్ యాజ్ యాపిల్ కార్ప్లే ఇవన్నీ అయితే వస్తాయి. అండ్ దెన్ అలెక్సా అండ్ ఇక్కడ మూడ్ లైట్ అని ఉంది కదా. ఈ మూడ్ లైట్ దేనికంటే ambient లైటింగ్ అని కాదు, ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్న లైటింగ్ అనమాట. ఇదైతే మనం కలర్స్ అవి మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఈ కలర్స్ అయితే మనం మార్చుకోవచ్చు. 360 కెమెరా అయితే చూసుకోవచ్చు. సో 360 కెమెరా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. పార్క్ బ్రేక్ ఎంగేజ్డ్ ప్రీవియస్ రిలీజ్ అని ఉంది. పార్క్ బ్రేక్ మనం ఇక్కడ నుంచి అయితే మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఆటో హోల్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం పార్కింగ్ కానీ లేదంటే న్యూట్రల్ కానీ రివర్స్ కానీ లేదంటే డ్రైవ్ మోడ్ ఇవన్నీ కూడా మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేటప్పటికి మోడ్స్ అనమాట. స్పోర్ట్ మోడ్ అండ్ ఎకో మోడ్ అయితే చూపిస్తుంది కదా. అండ్ దెన్ ఇప్పుడైతే సిటీ మోడ్లో ఉంది అండ్ ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉంది. అండ్ స్పోర్ట్ మోడ్లో ఉన్నప్పుడు మనకి రేంజ్ కూడా చూపిస్తుంది. చూసారా రేంజ్ అయితే తగ్గుతుంది. స్పోర్ట్ మోడ్లో ఉన్నప్పుడు 131 వచ్చింది కదా. అండ్ దెన్ సిటీ మోడ్లో 138 అయితే వస్తుంది. అండ్ ఎకో మోడ్లో చూడండి 142 కిలోమీటర్ ఉంది. దీని టోటల్ రేంజ్ వచ్చేటప్పటికి ఇది 35 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది కాబట్టి దీని టోటల్ రేంజ్ 401 అయితే ఉంటుంది. దీంట్లో మెయిన్గా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. 35 కిలోవాట్ ఒకటి ఉంటుంది, అలాగే 25 కిలోవాట్ ఉంటుంది. సో 35 కిలోవాట్ వచ్చేటప్పటికి మనకి 401 అయితే రేంజ్ వస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ కూడా ఏంటంటే 90 కిలోవాట్ అలాగే 190 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సేమ్ దీంట్లో మనకి 25 కిలోవాట్ది మనం ఒకవేళ చూస్ చేసుకుంటే అది వచ్చేటప్పటికి 60 కిలోవాట్ పవర్ అయితే వస్తుంది యాజ్ వెల్ యాజ్ 114 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకి బోనెట్ ఓపెన్ చేసి అదైతే మీకు తర్వాత చూపిస్తాను. కంట్రోల్ యూనిట్ అదంతా కూడా నేనైతే చూపిస్తాను. అలాగే దీంట్లో 2Dలో చూసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ 3Dలో చూసుకోవచ్చు. మన కార్ చుట్టూరా ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ అనేది. సో 2 మోడ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. క్లారిటీ కూడా చాలా బాగుంది. కెమెరా క్లారిటీ యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇదిగో పార్కింగ్ గైడ్ 360 వ్యూలో అలాగే వార్నింగ్ వాల్యూమ్ కంట్రోల్ అయితే చూసుకోవచ్చు. వార్నింగ్ వాల్యూమ్ అనేది మనం సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ వ్యూ డిఫాల్ట్ మోడ్ కూడా మనము పైనుంచా లేదంటే నార్మల్ వ్యూనా యాజ్ వెల్ యాజ్ రేర్లో కూడా మనకి డిఫాల్ట్ వ్యూ టాప్ నుంచా లేదంటే నార్మల్ వ్యూనా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో కూడా మనకి స్టోరేజ్ స్పేస్ 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు, హజార్డ్ లైట్ స్విచ్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ హిల్ డిసెంట్ కంట్రోల్ ఇచ్చారు అండ్ హెడ్ లైట్ రిలేటెడ్. అండ్ ఫ్రంట్ మనం ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనం ఇక్కడ నుంచి టచ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టచ్ చేస్తే ఫ్రంట్ ఓపెన్ అవుతుంది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ప్లస్ బూట్ ఓపెనింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను బూట్ ఓపెన్ చేశాను. ఇక్కడ కూడా చూసారా డోర్ ఓపెన్ అని అయితే మనకి నోటిఫికేషన్ చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ USB-A ఛార్జింగ్ పోర్ట్ వచ్చింది, C పోర్ట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ 12 వోల్ట్ సిగరెట్ లైటర్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ కూల్ గ్లో బాక్స్ అయితే దీంట్లో వస్తుంది, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అండ్ దీంట్లో మెయిన్గా సేఫ్టీ చూసుకుంటే మనకి కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ నార్మల్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అండ్ దెన్ ఇక్కడ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ టోటల్గా ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అండ్ టాటా ఇల్యూమినేటెడ్ లోగో అయితే వస్తుంది. అండ్ ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో మనకి ESP అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఇప్పుడు కామన్ మొత్తం. అండ్ టాటా అంటేనే మనకి తెలుసు కదా 5 స్టార్ సేఫ్టీ అంటే దాని DNA-లోనే మొత్తం ఈ 5 స్టార్ రేటింగ్ అనేది అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, సిగ్నల్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ హెడ్ రెస్ట్లో అయితే మనకి అడ్జస్టబుల్ ఇచ్చారు. ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ కూడా హెడ్ రెస్ట్ అనేది మనకి అడ్జస్టబుల్ అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ స్పేస్ కూడా చాలా బాగుంది. డ్రైవర్కి యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్కి ఇదంతా స్పేస్ అయితే చాలా బాగుంది. లైట్ లెవెలర్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. మనకి నార్మల్గా సెపరేట్గా ఇక్కడైతే ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే లేదు, దీంతో పాటు ఇచ్చారు.
అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రిలేటెడ్ వైపర్స్ కంట్రోల్ అయితే ఉంటాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బాటిల్ హోల్డర్ వచ్చింది అండ్ డోర్ అన్లాక్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి రూఫ్ లైట్ అయితే ఉంది అండ్ SOS బటన్ ఉంది. అండ్ కాల్ మనం మాట్లాడుకునేటప్పుడు కట్ చేసుకోవడానికి, లిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్ చేసుకోవడానికి ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుంటే ఏంటంటే మనకి కర్టెన్ అనేది అయితే రాదు, కర్టెన్ అనేది మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సో ఈ కర్టెన్ అనేది మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి జస్ట్ సన్ స్లైడర్ మాత్రమే వస్తుంది, ఇక్కడ యాంటీ మిర్రర్ అలా ఏం రావు. అండ్ ఈ మధ్యలో కూడా చూసుకుంటే మనకి ఆర్మ్ రెస్ట్ కింద ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అలాంటిది ఏమి ఇవ్వలేదు, జస్ట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు అంతే. స్టీరింగ్ లో చూసుకున్నా సరే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ మనం అయితే స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం వెళ్ళేది దాన్ని బట్టి క్రూజ్ కంట్రోల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి బ్లూటూత్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కాల్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఈవెన్ దీంట్లో ఏంటంటే మెయిన్గా సన్ రూఫ్ కూడా మనం వాయిస్ రికగ్నిషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. IRVM అనేది ఆటో డిమ్ ఫీచర్తో అయితే ఇచ్చారు. సో ఇలా మనకి ఆటో డిమ్ ఫీచర్ అనేది ఆన్లో ఉంటే మనకి నైట్ టైం ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన వెహికల్స్ లైటింగ్ అయితే కట్ చేస్తుంది అనమాట, డల్గా చూపిస్తుంది. డైరెక్ట్ లైటింగ్ దీంట్లో కొట్టి మన కంట్లో కొట్టకుండా అయితే చూపిస్తుంది. దీంట్లో మనకి బూట్ స్పేస్ చూసుకుంటే బాగానే ఉంది, 366 లీటర్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే ఒకటి వచ్చింది, యాజ్ వెల్ యాజ్ ఇంట్లో వాల్ మౌంటెడ్ ఛార్జర్ కూడా దీంతో పాటు అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ దీంట్లో ప్రస్తుతానికి అయితే లేదు. సో ఇలా ఛార్జ్ చేసుకోవచ్చు మనం. మనకి బయట DC ఛార్జింగ్తో ఏంటంటే విత్ ఇన్ 2 hours లో మనకి 0 to 100% అయితే వస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్తో మనకి ఏంటంటే నియర్లీ ఒక 3 hours లో ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ వాల్ మౌంటెడ్ ఛార్జర్ తోటి మనకి నియర్లీ 13 hours, అది కూడా ఏంటంటే దీంట్లో 35 kilowatt బ్యాటరీ అయితే మనకి 13 hours, నార్మల్ది దానికంటే తక్కువది అయితే ఉంది కదా 25 kilowatt అయితే కనుక మనకి 9 hours లో ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక లైట్ అయితే ఇచ్చారు అండ్ 1 kg వరకు హుక్ అయితే ఇచ్చారు. దీంతో పాటు స్పేర్ వీల్ అయితే ఇవ్వలేదు, టైర్ మొబిలిటీ కిట్ అంటే పంచర్ కిట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. దీని గురించి అసలు మీ వ్యూస్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ నుంచి ఇదైతే స్ప్లిట్ చేసుకోవచ్చు, మనకి ఇంకా స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే. బట్ దీంట్లో 60-40 స్ప్లిట్ అయితే లేదు, టోటల్గా అంతా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఒకవేళ బూట్ స్పేస్ ఇంకా మనకి కావాలి, వెనకాల పాసెంజర్స్ ఎవరు లేరు అనుకుంటే. బట్ దీంట్లో కూడా మనకి ఏంటంటే అట్లీస్ట్ 60-40 ఇస్తే బాగుండదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అంటే వెనకాల ఒక పాసెంజర్ కూర్చుని మిగతా పాసెంజర్స్ ఏరియాని మనము దీంట్లో లగేజ్ స్పేస్ కింద మార్చుకోవచ్చు కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో అయితే ఉంది, సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. బట్ దీంట్లో మనకి హోల్డర్స్ అయితే ఏమి ఇవ్వలేదు, కప్ హోల్డర్స్ అలాంటిది ఏమి ఇవ్వలేదు. అండ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ పైన చూసారా ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ స్కూప్ చేశారు, మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్కి ఇంకొంచెం పెరగడానికి ఇక్కడ కొంచెం స్కూప్ చేశారు. ఈ మధ్యలో డిజైన్ అయితే కిందకు ఉంది కానీ. అండ్ ఈ మధ్యలో చూసుకున్నా మనకి పవర్ సాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ చిన్న మొబైల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు అంతే. ఇది పవర్ సాకెట్ కాదా చూద్దాం, ఇదైతే పవర్ సాకెట్ ఏం కాదు. అండ్ ఇక్కడ కూడా మనకి స్కూప్ చేశారు. అండ్ అలాగే దీంట్లో చిన్న పాకెట్ హోల్డర్ అయితే ఉంది. ఇది స్కూప్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి నీ రూమ్ యాజ్ వెల్ యాజ్ లెగ్ రూమ్ అయితే బాగుంటుంది. అండ్ దెన్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మరీ చిన్న సీట్ అయితే కాదు, పెద్ద సీటే ఇచ్చారు. సో బానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది. సో ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్లో అయితే ఉంది. అండ్ టోటల్ కంట్రోల్ యూనిట్ అయితే ఇక్కడ ఉంటుంది, మోటార్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ తోటే వస్తుంది. అండ్ మనం అడ్వర్టైజ్మెంట్లో టాటా సైట్స్లో వాటిలో చూసుకుంటే ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, బట్ దీంట్లో ప్రస్తుతానికి అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చే వెర్షన్లో వస్తుందేమో, ఎందుకంటే కిందనంతా మనకి స్టోరేజ్ స్పేస్ పెట్టుకున్నా సరే ఇదంతా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ ఓపెనింగ్ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే వచ్చింది, బట్ ఇక్కడ ఉన్న వెర్షన్లో అయితే రాలేదు. నెక్స్ట్ మరి అప్గ్రేడ్ చేసినప్పుడు అదైతే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకొక బ్యాటరీ ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్ ఏసీ అది అంటే ఇంజన్ స్టార్ట్ చేయక ముందు ఒకవేళ బ్యాటరీ నుంచి ఏదైనా పవర్ కావాలంటే ఈ బ్యాటరీ నుంచి అయితే వెళ్తుంది. అండ్ టోటల్ కంట్రోల్ యూనిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వైపర్ వాటర్ కానీ లిక్విడ్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట, లిక్విడ్ కూలింగ్తో బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఫ్రంట్ బానెట్లో చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి లోపల టచ్ స్క్రీన్ నుంచి ఇది ఒకవేళ ఓపెన్ అవ్వలేదు అన్నా మనం మాన్యువల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో చూస్తున్నారు కదా. ఓకే,
అండ్ ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న ఛార్జర్ తోటి ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ as ఒకవేళ బయట మనం ట్రావెల్ చేసేటప్పుడు డీసీ ఛార్జర్ తోటి అయితే ఈ కింద ఉంది కదా ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం కీ అయితే దీంట్లోంచి రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మాన్యువల్గా కూడా మనం కీ అయితే యూస్ చేసుకోవచ్చు అని. ఈ కీ యూస్ చేసి మనకి ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే, సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్, ఈ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉందో అది మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఆఫ్, ఇది మనం ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఎందుకు ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అంటే, మనం మోస్ట్లీ ఎప్పుడు కూడా ఓన్లీ డ్రైవర్ సైడ్ మనమే డ్రైవ్ చేసుకుంటూ తిరుగుతాం. సో ఏదైనా యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్స్లో మన ఎయిర్ బ్యాగ్ ఏదైనా ఓపెన్ అయిందనుకోండి, మళ్ళీ అది కొత్త ఎయిర్ బ్యాగ్కి నియర్లీ ఒక 70,000 to 80,000, అంటే కార్ని బట్టి ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అట్లీస్ట్ అది సేవ్ చేయడానికి. బట్ ప్యాసింజర్ ఉన్నారు అంటే కంపల్సరీగా ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లోనే ఉంచుకోండి. సో ఇది గైస్ టాటా నుంచి వచ్చిన పంచ్ ఈవీ గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వీడియో అయితే వాకర్ అండ్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇప్పటి వరకు మీరు చూసింది ఈ టాప్ అండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 16,50,000 చిల్లర అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీరు యాక్సరీస్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి కొంచెం ప్రైస్ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. అండ్ డీటెయిల్గా మీరు ప్రైస్ గురించి మాట్లాడాలనుకున్నా, లేదంటే ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, ఈఎంఐ ఫెసిలిటీ గురించి, లోన్ ఫెసిలిటీ గురించి, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.